హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ ఒకటి జరిగిందనమాట. ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఏం జరిగిందంటే జాబ్ వేకెన్సీ పోస్టర్ ఒకటి చూసి కాల్ చేశాను అనమాట. కాల్ చేస్తే వాడు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పాడు. ఇంటర్వ్యూ ఏమో గోపాలపట్నం. ఎక్కడికైనా వెళ్ళినా కాలేజ్, ఇల్లు లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. సో నాకు మధ్యలో దిగే స్టాప్స్ అంటూ సరిగ్గా తెలియవు. ఎక్కడెక్కుతానో ఇంకా చివరి డెస్టినేషన్ ఇంకా అదే. అలాంటి ఊర్లో అయితే ఓకే ఈజీగా వెళ్ళిపోతాను, పేర్లు చూసుకుని ఎక్కేసి వెళ్ళిపోవచ్చు ఈజీగానే. కానీ నాకు ఫస్ట్ నుంచి కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ వైజాగ్ బస్సులు ప్రతి బస్సు నాకు కన్ఫ్యూజనే. ఎందుకంటే కొన్ని నేమ్స్ ఉంటాయి, ఇంకా నెంబర్స్ ఉంటాయి. ఆ స్టాప్కి ఆ బస్సు వెళ్తుందో లేదో కూడా కరెక్ట్గా తెలియదు. నేను ఒకవేళ బయటకు వెళ్ళిన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని బ్లైండ్గా ఫాలో అయిపోదాన్ని. మా ఫ్రెండ్ని రమ్మన్నాను, తనేమో బిజీగా ఉండడం వల్ల రాలేదు. ఎప్పుడు సింగిల్గా ఎక్కడికి వెళ్ళలేదు. సో అందుకని మా సిస్టర్, నేను ఇంకా మా కజిన్ ఎప్పుడు కలిసి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. అందుకని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళాను. వాళ్ళు కూడా సేమ్ నాలాగే అనమాట. వాళ్ళకి కూడా ఏం తెలియదు. అయితే మా ఫ్రెండ్ ప్రొసీజర్ చెప్పాడు, వాడిని ఫాలో అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. ఇంటర్వ్యూ అయిపోయింది, అంతా ఓకే. ఇంటర్వ్యూ పాస్ అయినా జాబ్ అయితే నచ్చలేదు. ఎందుకంటే వాడు పోస్టర్లో వేసింది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది ఒకటి. ఇది వరస్ట్ ఎక్స్పీరియన్స్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పెందుర్తి కాలేజ్ జంక్షన్ రెండు వేరువేరని నాకు తెలియదు. రెండే ఒకటి అనుకొని కాలేజ్ జంక్షన్ ముందు వస్తే ఇదే పెందుర్తి అని చెప్పి దిగేసాం. స్టాప్ చూస్తే పెందుర్తి జంక్షన్లో లేదు. ఇదేంటి ఇలా ఉంది, కాలేజ్ జంక్షన్ అంటే పెందుర్తి జంక్షన్ వేరేమో అని చెప్పి అప్పుడు అర్థమైంది. అయితే పెందుర్తి కూడా పక్కనే ఉంటుంది, పదండి నడిచి వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకెళ్ళిపోయాను. తీరా చూస్తే ఎంత నడిచినా అది ఇంతకీ రాదు అంతకీ రాదు. విపరీతమైన ఎండ. ఆటో ఎక్కుదామంటే ఆటోలు కూడా కనిపించలేదు. చున్నీలు నెత్తి మీద వేసుకుని ఆ ఇంట్లో నడుస్తుంటే అబ్బాయిలందరూ చూసుకొని నవ్వుకునేవారు. ఎందుకో అది కూడా అర్థం కాలేదు. పోనీ ఆపేసి లిఫ్ట్ ఇవ్వండిరా అంటే నవ్వుకొని వెళ్ళిపోయేవారు తప్ప రెస్పాన్స్ అయ్యేవారు కాదు. చాలాసేపటికి ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇది వరస్ట్ ఎక్స్పీరియన్స్. మీ లైఫ్లో కూడా ఇలాంటి వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగితే కామెంట్ చేయండి.